బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ ఎందుకు ఇలా చేస్తుంది? ఒకప్పుడు తను ఎలా ఉండేది, ఇప్పుడు ఎందుకు ఇంతలా దిగజారిపోతుంది? ప్రేమించే అమ్మాయి ఎలా ఉండాలి అంటే మౌనరాగం సీరియల్లో అమ్ముల్లా ఉండాలి అనేవారు. పెళ్లి చేసుకునే భార్య ఎలా ఉండాలి అంటే జానకి కలగనలేదు సీరియల్లో జానకిలాగా ఉండాలనేవారు. ఇప్పుడు ప్రియాంక జైన్ అంటేనే చీచి ఇంత దిగజారిపోతావా అంటూ తన అభిమానులు మొత్తం సోషల్ మీడియా అకౌంట్లో కామెంట్లపై కామెంట్లు పెడుతూ షేర్లు చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఎందుకు మరి ప్రియాంక జైన్ ఇంతలా దిగజారిపోతుంది? అసలు తన కథ ఏంటి? ఎందుకు తనకి ఇంతలా వ్యతిరేకత వస్తుందో ఒక్కసారి మనం తెలుసుకుందాం. చీచి ఎలా చూస్తారా బాబు ఈ సీరియల్స్ అనే కుర్రకారుని సైతం. ఆ పిల్ల ఎవర్రా, భలే ఉంది, అబ్బబ్బబ్బా ఏమందం ఏంటి, అంత అందంగా ఉన్న అమ్మాయికి మాటలు రావా? ఆమె మూగదా? దేవుడు అంత అందాన్ని ఇచ్చి మూగదాన్ని చేశాడా? కాన్సెప్ట్ భలే ఉంది కదా. ఈ అమ్మాయి కోసమైనా సీరియల్ చూడాలబ్బా అనేట్టు చేసింది మౌనరాగం సీరియల్లో ప్రియాంక జైన్. ఆ సీరియల్లో మూగ అమ్మాయిగా ప్రియాంక జైన్ నటన ప్రేక్షకులకు బ్రహ్మరథం పట్టారు. తర్వాత జానకి కలగనలేదు సీరియల్లో జానకిగా మెప్పించింది. అమర్దీప్ కు జోడీగా అద్భుతంగా అనిపించింది. అయితే ఆ రెండు సీరియల్లో కూడా ప్రియాంక జైన్ ఫ్యామిలీ ఆడియన్స్ అంతలా ఇష్టపడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆమె కట్టు బొట్టు. మౌనరాగం సీరియల్లో అయితే అచ్చ తెలుగు ఆడపడుచులా లంగా ఓని కట్టి ఈమె మన తెలుగు అమ్మాయిలా ఉందే అన్నట్టు అమ్ములు పాత్రలో ఒదిగిపోయింది. అప్పట్లో అమ్ములు లంగా ఓనిలకు యమ క్రేజ్ ఉండేది. చాలా మంది ఆడపిల్లలు కూడా ఈమె డ్రెస్సింగ్ ను ఫాలో అయ్యేవారు. తర్వాత జానకి కలగనలేదు సీరియల్లో జానకి కట్టే చీరలకు మామూలు క్రేజ్ రాలేదు. ప్రియాంక జైన్ చీర కడితే ఆ చీరకి అందం వచ్చేది. సీరియళ్ల కోసం చూసే వాళ్ళకంటే రోజు ఏ చీర కట్టింది, ఏ జాకెట్ వేసింది అనే చూసే వాళ్ళే ఎక్కువ ఉండేవారు. ప్రియాంక జైన్ చీర కట్టుకు తెలుగులో రేంజ్ ఫ్యాన్స్ బేస్ ఉందో అర్థం చేసుకోవాలి. మౌనరాగం, జానకి కలగనలేదు సీరియల్స్ అయ్యాయి. బిగ్ బాస్ లో అడుగు పెట్టింది అంతే. అసలు మనం మొన్నటి వరకు చూసిన ఈమెనే అన్నట్టుగా పూర్తిగా మారిపోయింది ప్రియాంక జైన్. సీరియల్స్ లో చూసి ఆమె వ్యక్తిత్వాన్ని తెగ ఇష్టపడ్డారు తెలుగు జనం. కానీ బిగ్ బాస్ లో ఆమె ఒరిజినాలిటీని చూసిన తర్వాత అప్పటి వరకు ఇష్టపడిన వాళ్ళంతా చీ కొట్టారు. దెబ్బకి అప్పటి వరకు ఆమెకు సంపాదించిన పేరంతా ఊడ్చుకుపోయింది బిగ్ బాస్ దెబ్బకి. సారిగా బిగ్ బాస్ లో రియాలిటీ బయటపడిన తర్వాత, వాళ్ళ వ్యక్తిత్వాలు ఏంటో తెలిసిపోయిన తర్వాత మళ్ళీ సీరియల్స్ తో జనాల్ని మెంపించడం అనేది అసాధ్యం. ఇక్కడ సైకోలాగా బిహేవ్ చేసి సీరియల్లోకి వచ్చి నీతులు చెప్పే పాత్రలు చేస్తే లేవోయ్ బిగ్ బాస్ లోని అసలు రూపం అని అనేస్తుంటారు. కాబట్టి బిగ్ బాస్ తర్వాత సీరియల్స్, సినిమాలకు అవకాశం అందుకే రావు. మరి బిగ్ బాస్ తర్వాత సీరియల్స్ లోకి, సినిమాలోకి దూరమైన ప్రియాంక జైన్ రూట్ మార్చింది. వరకు పద్ధతిగానే కనిపించిన ప్రియాంక జైన్ స్కిన్ షోకు తెరతీసింది. రీసెంట్గా ఆమె ఆహాలో ప్రసారం అవుతున్న డాన్స్ ఐకాన్ 2 షోలో దారుణంగా క్లీవేజ్ షో చేసింది. ఒళ్ళు మొత్తం కనిపించేలా బుల్లి గౌను వేసుకొని ఎవరితోనో పైకి ఎత్తించుకొని ఏంటి దారుణం, ఎందుకు ఈ అరాచకం అన్నట్టుగా ప్రవర్తించింది ప్రియాంక జైన్. షో చూసిన వాళ్ళంతా ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావంటూ చీకొడుతూ ఆమె ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తున్నారు. అవే ఫోటోలను తిరిగి తన ఇన్స్టాగ్రామ్లో పెట్టడంతో ఫాలోవర్స్ కూడా ఆగ్రహం తెప్పిస్తోంది. వాళ్ళు నిన్ను ఫాలో చేసి తప్పు చేశాం, నిన్ను అన్ఫాలో చేస్తున్నామంటూ అన్ఫాలో కొట్టేస్తున్నారు. కొంతమంది ప్రియాంక ప్రేమికులైతే ఈసారి కాస్త డోస్ పెంచు జానకి అంటూ ఆనందం పొందుతున్నారు. ప్రియాంక జైన్ మాత్రం తగ్గేదలే అన్నట్టుగా దూసుకుపోతున్నది. మొన్న ప్రియుడు శివకుమార్తో కలిసి జిమ్లో ధారాళంగా అందాలను దారబోసింది. మళ్ళీ అంతకుమించి అన్నట్టుగా స్కిన్ షోతో పోవడంతో ట్రోలింగ్స్ ఎదుర్కొంటుంది.